ఈ తొలి ఏకాదశి రోజున ఏం చదవచ్చమ్మా అంటే భాగవతం మొదలు పెట్టండి, రామాయణం మొదలు పెట్టండి, మీకు ఇష్టమైన ఏదైనా గ్రంథం ఒకటి ఈరోజు మొదలుపెట్టి దాన్ని చదవటం, దానిలో ఉన్న విషయాల్ని సంగ్రహించటం, అలాగే ఆచరించడం కూడా మనం చేయాలి. ఈ విధంగా తొలి ఏకాదశిని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో పురాణం ఏం చెప్తుందంటే వాళ్ళకి విష్ణులోక ప్రాప్తి. శయన ఏకాదశే కాదండి, మళ్ళా మనకి కార్తీక శుద్ధ ఏకాదశి, పద్మ ఏకాదశి, స్వామివారు మేల్కొనేదాన్ని పద్మ ఏకాదశి అంటారు. ఈ 2 ఏకాదశుల మధ్యలో వచ్చే ఏకాదశులన్నీ కూడా ఆచరిస్తే ఇంకా ఇంకా మంచి పుణ్య ఫలితాలు అనేవి మీకు లభిస్తాయి. కాబట్టి తొలి ఏకాదశిని భక్తి శ్రద్ధలతో, బలవంతంగా చేయకండి, భక్తి శ్రద్ధలతో చేసి స్వామివారిని శరణు వేడటం ఇక్కడ మనకి ప్రధానం అండి. ఏదైనా కానీ మనం ఎన్నో తప్పులు చేస్తాం, పాపాలు చేస్తాం. నిజంగా వీటన్నిటినీ పోగొట్టుకునే పరిహారాలు ఏంటిది అంటే కొన్ని నియమాలు పాటిస్తూ భగవంతుడి యొక్క పాదాలని పట్టుకోవటం, న్యాయం, ధర్మం, అసత్యం ఆడకుండా ఉండటం, ఇవన్నీ తప్పకుండా ఆచరించవలసినవి. దాంతోపాటు మౌనం చెప్పాం. కాబట్టి ఈ తొలి ఏకాదశి నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా, మనకి శైవ సాంప్రదాయం కాదు, శివ సాంప్రదాయం కాదు, విష్ణు సాంప్రదాయం కాదు, ఎవరైనా కూడా ఆచరించే అద్భుతమైన ఏకాదశి ఈ చాతుర్మాస్య కాలం కూడా అన్నమాట. కాబట్టి లేదు మేము ఆలయం దగ్గరికి వెళ్తామండి, విష్ణు సంబంధ ఆలయాలు ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ లేకపోతే రామాలయం కానీ ఇలాంటి ఆలయాల దగ్గరికి వెళ్ళి మేము కొంతమందికి గుగ్గుళ్ళని ప్రసాదంగా ఇస్తాము, కొంతమందికి పానకం ఇస్తాము. చాలా చాలా మంచిదండి. ఈరోజు దానాలు చేయటం వల్ల కూడా మంచి శుభ ఫలితాలు అనేవి మనకి లభిస్తాయి. కాబట్టి తొలి ఏకాదశిని ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తి శ్రద్ధలతో సాంప్రదాయంగా మీరందరూ ఆచరించుకొని చేసుకోవాలని కోరుకుంటూ స్వస్తి.